ఎంతటి మంచి మనిషి అంటే ఆయన నవ్వు మీరందరూ చూసే ఉంటారు. పత్తికాయ పగిలినప్పుడు, తెల్లటి పత్తి బయటికి వచ్చినప్పుడు అందులో ఆ తెల్లదనంలో ఎంత స్పష్టత ఉంటుందో, ఆ తెల్లదనంలో ఎంతటి అందం ఉంటుందో అంత అందంగా నవ్వించగలిగిన మనిషి చూడటానికి అలా ఉంటాడు. కానీ మనిషంతా నవ్వు, మనిషంతా మంచితనం, మనిషంతా హాస్యం. ఎవరికి కావాలనుకున్న వాడు ఏ రకంగా ఆయన దగ్గరికి వెళ్తే ఆ రకమైనటువంటి దర్శనం ఇవ్వగలిగిన ఒక దైవాంశ సంభూతుడు ఆయన. ఆయన నవ్వును మీరు చూస్తుంటారు టీవీలో వాటిలో. అంటే ఒక పత్తి టప్పని పగిలిపోతే అందులోంచి ఒక తెల్లని దూది వస్తుంది. అది ఎంత నిష్కల్మషంగా ఉంటుందో, ఎంత అంటే కళంకిత రహితంగా ఉంటుందో అంత అద్భుతమైనటువంటి వ్యక్తి. నీ నవ్వు వరం. ఈ నవ్వు చాలు.